వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు విశాఖ ఏసీఏ వీడీసీ స్టేడియం అయితే వేదిక అయింది. ఈరోజు ఢిల్లీ లక్నో మ్యాచ్ అయితే జరగనుంది. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖలో ఏసీఏ వీడీసీ స్టేడియంలో అయితే ఉన్నాం. మొత్తం 28,000 కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం మొత్తం అంతా ఈరోజు సాయంత్రం 7:30కి అయితే ఈ ఢిల్లీ లక్నో మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మనం చూడొచ్చు ఇప్పుడుగా అభిమానులు అయితే స్టేడియం దగ్గరికి అయితే వస్తున్నారు. అయితే మొత్తం 3 జిల్లాల నుంచి పోలీసులు అయితే భారీగా బందోబస్తుకి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పోలీసులు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే బాంబ్ స్క్వాడ్ సంబంధించి మొత్తం క్లూస్ టీమ్ మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి భారీ స్థాయిలో అయితే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసి అందరినీ క్షుణ్ణంగా అయితే పంపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టారు. అలాగే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేడియం లోపల మొత్తం అంతా రెనోవేషన్ చేసి మొత్తం వరల్డ్ క్లాస్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం బాక్సులు కానీ మొత్తం చైర్లు కానీ మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ అయితే మనకు నేను తెలియజేయడం అయితే జరిగింది. అలాగే మొత్తం అంతా రానున్న రోజుల్లో మరిన్ని క్రికెట్ మ్యాచ్లు అలాగే మహిళా వరల్డ్ కప్ కూడా ఇక్కడ జరిగే అవకాశం రానున్న రోజుల్లో జరగనుంది అనే అవకాశం ఉందని చెప్పి అయితే శివనాథ్ అయితే తెలియజేశారు. మనం చూడొచ్చు ఇప్పుడుగా నెమ్మదిగా అయితే మొత్తం అంతా అభిమానులు అయితే ఈ స్టేడియంకి అయితే చేరుకుంటున్నారో. చేరుకొని ఎవరైతే ఏ టికెట్లు అయితే తీసుకున్నారో ఎక్కడెక్కడ ఏ గేట్లో అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళందరినీ క్షుణ్ణంగా టికెట్లు అయితే చెక్ చేసి అయితే కానీ లోపలికి పంపిస్తున్నారు పోలీసులు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈ మ్యాచ్ ఇక్కడ ఏసీఏ వీడీసీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కి ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే వీక్షించడానికి వస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ మ్యాచ్ అయితే వీక్షించడానికి అయితే హాజరవుతున్నారు. అలాగే మొత్తం వీఐపీలు వివిఐపీలు పెద్ద ఎత్తున అయితే ఈ మ్యాచ్ చూడడానికి అయితే వస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడ ట్రాఫిక్ అది అంతరాయం కలగకుండా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్లల్లే మళ్లింపు చేస్తున్నారు. విశాఖ నగర పోలీసు కమిషనర్ అయితే దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అవాంఛనీయాల సంఘటన జరగకుండా ట్రాఫిక్లు ఎక్కడ జామ్ అవ్వకుండా మొత్తం అంతా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు మొత్తం ఎవరు వచ్చేయకుండా మొత్తం బారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు అయితే చేపట్టారు ఏసీఐ కానీ అలాగే నగర పోలీసులు కానీ. అయితే రాత్రి 7:30కి అయితే జరగబోయే ఈ మ్యాచ్ మొత్తం 28,000 కెపాసిటీ అయితే ఉంది. మొత్తం దానికి సంబంధించి మొత్తం టికెట్లు అయితే విక్రయించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అన్ని సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే తెలియజేస్తుంది. ఏదేమైనా ఈరోజు రాత్రి 7:30కి అయితే జరిగి రాత్రి 12 గంటల వరకు అయితే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం పోలీసులు కానీ ఏసీఐ కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా మొత్తం రాత్రి 7:30 నుంచి అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. మొత్తం ఇప్పుడు అభిమానులు అయితే ఒకరికొకరుగా వచ్చి తమ టికెట్లు చూపించి అయితే స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నారు. పక్కా స్టేడియం టికెట్లు ఉన్నవారికి స్టేడియంలో అయితే ప్రవేశించేందుకు వీళ్ళు అనుమతిస్తున్నారు. ఏదేమైనా ఉత్కంఠంగా జరిగే ఈ ఐపీఎల్ మ్యాచ్ మొత్తం విశాఖ వాసులు అయితే భారీగా ఈ విశాఖ వాసులు కానీ క్రికెట్ అభిమానులు అయితే ఇక్కడ చేరుకొని మ్యాచ్ ఎప్పుడెప్పుడు వీక్షిద్దామని చెప్పి ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇది ఈ క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.